సో ఇది RRR మూవీ తీసిన ప్యాలెస్ లాగా అనిపించింది. డెకరేట్ అయితే చేశారు. మ్యూజియం అయితే వాళ్ళ క్యూ పెరుగుతానే ఉండింది కానీ అసలు తగ్గట్లేదు. ఫొటోస్ దిగుతున్నారనమాట అందరూ. రెప్లికా ఒకటి ఇక్కడ చేసి పెట్టారనమాట. వీడియోస్ తీసుకోకపోవడమే మంచిది. చాలా పీస్ఫుల్ గా అనిపించింది. హే హాయ్ హలో, హౌ ఆర్ యూ ఆల్? ఇప్పుడే హోటల్ నుండి స్టార్ట్ అయ్యాము. ఆర్కే బీచ్ రోడ్కి వెళ్తున్నాం అనమాట. ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది. నాకు ఈ స్కల్ప్చర్ భలే నచ్చుతుంది అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక కిడ్. సో నాకు బాగా నచ్చుతుంది అది. సో దారిలో మాకు ఇలా ఒక ప్యాలెస్ లాంటిది కనిపించింది. సో మాకు ఫస్ట్లో ఐడియా లేదు ఏంటిది అని. సో ఇది RRR మూవీ తీసిన ప్యాలెస్ లాగా అనిపించింది. బట్ అఫ్ కోర్స్ అది ఉక్రెయిన్లో తీశారు. ఇది గదిరాజు ప్యాలెస్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అనమాట. సో చూడటానికైతే చాలా బాగుండింది. దారిలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇట్లా లైటింగ్తో పెట్టి బ్యూటిఫుల్గా డెకరేట్ అయితే చేశారు. ఇప్పుడు మ్యూజియంస్ దగ్గరికి అయితే వచ్చాము. సో చాలా రష్ అయితే ఉండింది. ఎంత పెద్ద క్యూ చూడండి. సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్దామని అనుకున్నాము ఫస్ట్, బట్ క్యూ చూసి ఆగిపోయాము. ఈలోపు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూద్దామని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ బీచ్ రోడ్లో నడుస్తుంటే చాలా బాగా అనిపించింది. సో మంచి గాలి, బాగా చలిగా కూడా ఉండింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళైతే ఉంటారు. సో సాహత్ అయితే కంపల్సరీగా కార్ ఎక్కి డ్రైవ్ చేయాల్సిందే. సో లేకపోతే అసలు వదిలిపెట్టాడు అనమాట. సో తన రైడింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. ఈ సబ్మరైన్ మ్యూజియం అయితే వాళ్ళ క్యూ పెరుగుతానే ఉండింది కానీ అసలు తగ్గట్లేదు. చూడండి ఎంత పొడుగు క్యూ ఉందో అసలు. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర కూడా క్యూ అయితే ఉండింది, బట్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరే. సో ఇక్కడ అందరూ వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక అతను ఇలాగా కాస్ట్యూమ్ అయితే వేసుకొని ఉన్నాడు. తనతో ఫొటోస్ దిగుతున్నారనమాట అందరూ. అంతంతసేపు వాళ్ళు అసలు ఎట్లా ఉంటారా అనిపిస్తుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ ఫర్ ద ఎఫర్ట్స్. ఇదిగోండి ఇదే మా క్యూ అనమాట. సో మేము ఎక్కడో లాస్ట్లో ఉన్నాము. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి 2 PM to 8:30 PM ఉంటుంది. అండ్ సండేస్ ఏమో 10 AM to 12:30 PM, అగైన్ 2 PM to 8:30 PM అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని టికెట్ ప్రైసింగ్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 70 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 40 రూపీస్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మంచి గార్డెన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే కనిపించాయి. అండ్ మ్యూజియం రెప్లికా ఒకటి ఇక్కడ చేసి పెట్టారనమాట. ఈ TU-142 ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ నేవీలో చాలా ఇయర్స్ సర్వ్ చేసింది. అండ్ ఇదొక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో లోపలంతా కూడా ఆ ఇంటీరియర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతాయి అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ 29 ఇయర్స్ సర్వ్ చేసింది ఇండియన్ నేవీలో. అండ్ 30,000 అవర్స్ ఆఫ్ యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లయింగ్ అనమాట. అండ్ 2017 March 29th అయితే రిటైర్ అయిపోయింది. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఒక మ్యూజియంలో ప్రిజర్వ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యారు. అండ్ ఈ మ్యూజియంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు December 2017లో అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. డిఫరెంట్ క్యాడర్స్, డెసిగ్నేషన్స్ అండ్ ఇండియన్ నేవీ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయన్నమాట విత్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అండ్ ఫొటోస్. ఏవియేషన్ ఎంతూజియాస్ట్కి ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇదంతా క్యూ అనమాట. ఇదొక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో ఇదంతా దాటి అటు రైట్ సైడ్లోకి అయితే మనం ఎంటర్ అవ్వాలి. ఇది వచ్చేసి పైనుండి వ్యూ. అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, అటు నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాలి. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేశాము. బట్ ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు అని అయితే రాసి ఉండింది. ఇండియన్ నేవీలో సర్వ్ చేసింది కాబట్టి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోకపోవడమే మంచిది.
ఏం లేదు, పోస్ట్ చేస్తే ఆ వార్ సీక్రసీ అనేది ఉండదు కదా ఫర్ అదర్ కంట్రీస్. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అనమాట. మ్యూజియం టూర్ అయిపోయిన తర్వాత ఇట్లా బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. దీనికి డైరెక్ట్గా యాక్సెస్ అయితే లేదు. ఇట్లా బీచ్ రోడ్ మీద కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ చాలా ఎత్తులో కూడా ఉండింది. సో ఒకసారి వెళ్ళి చూసి ఇంకా వచ్చేసామన్నమాట వెనక్కి. నాకు బీచెస్ మార్నింగ్ టైమే నచ్చుతుంది. నైట్ టైం నాకు కొంచెం స్కేరీగా అనిపిస్తుంది, బికాజ్ నాకు కొంచెం వాటర్ యాంగ్జైటీ ఉండింది కదా, అందుకని. సో ఇదిగోండి నైట్ టైం వ్యూ చూడండి ఎట్లా ఉండిందో. ఇలా బీచ్ని ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ తిన్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. బీచ్ రోడ్లో మనం ఎంతసేపు కూర్చున్నా మనకి టైం అనేది అసలు తెలీదు. సో చాలామంది నైట్ వరకు కూడా ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట ఫ్యామిలీతో. పిల్లలు అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత అండ్ హోటల్కి అయితే స్టార్ట్ అయ్యాము. రేపు మార్నింగ్ వచ్చేసి మిగతా ప్లేసెస్ని అయితే కవర్ చేస్తాము వైజాగ్లో. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.